నమస్కారం, రచ్చ మీడియాకి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. స్పీడ్, క్వాలిటీ, డెలివరీ. అమరావతి నిర్మాణ పనులపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష. విద్యార్థులను సొంత పిల్లలుగా భావించి బోధించాలి. ఉపాధ్యాయ లోకానికి పిలుపు. హైడ్రాను మరింత బలోపేతం చేస్తాం. కబ్జాకోరులను వదిలే ప్రసక్తే లేదని హెచ్చరిక. తెలుగు జాతికి, భారతదేశానికే గర్వకారణం. బీఆర్ఎస్ నేతల ప్రశంసలు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణను మరింత వేగవంతం చేశారు. రాజధాని పనులు నిర్దిష్ట సమయానికి పూర్తి కావాలని, పనుల్లో ఏమాత్రం ఆలస్యం సహించేది లేదని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఉన్నతాధికారులతో సచివాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో సీఎం పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. సమీక్ష సమావేశంలో మాట్లాడిన ముఖ్యమంత్రి చంద్రబాబు, స్పీడ్, క్వాలిటీ, డెలివరీ అనే మూడే ప్రధాన లక్షణాలుగా రాజధాని నిర్మాణం జరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో 95 కీలక ప్రాజెక్టులకు సంబంధించి 50,999 కోట్ల విలువైన పనులు చేపట్టామని, రాబోయే రోజుల్లో నెలకు కనీసం 7.92% చొప్పున పనులు పూర్తి కావాలని గడువు విధించారు. భూసేకరణ, నిధుల సమీకరణ, అనుమతులు మరియు డిజైన్ల ప్రక్రియలో అన్ని శాఖలు సమన్వయంతో ముందడుగు వేయాలని ఆదేశించారు. ఇకపై తాను కూడా స్వయంగా క్షేత్రస్థాయిలో రాజధాని నిర్మాణ పనులను పర్యవేక్షిస్తానని వెల్లడించారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, సీఎస్ సాయి ప్రసాద్ సహా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన దిశానిర్దేశంతో రాజధాని అమరావతి పనుల్లో మరింత వేగం పుంజుకోనుంది. విద్యా వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఒక మంచి స్మార్ట్ ఫోన్ తయారు కావడానికి సాఫ్ట్వేర్, హార్డ్వేర్ రెండూ ఎంత కీలకమో పాఠశాల విద్యా వ్యవస్థ కూడా అంతేనని స్పష్టం చేసింది. ఈ క్రమంలో టీచర్లు మరియు హెచ్ఎంలీ విద్యా వ్యవస్థకు అసలైన సాఫ్ట్వేర్ అని, వారి ముద్ర విద్యా ఫలితాల్లో స్పష్టంగా కనిపించాలని ఉపాధ్యాయ లోకానికి దిశానిర్దేశం చేసింది. గత 5 ఏళ్ల కాలంలో తీవ్ర ఒత్తిడి మరియు రకరకాల కారణాల వల్ల ఉపాధ్యాయులు తీవ్రంగా డిమోటివేట్ అయ్యారని ప్రభుత్వం పేర్కొంది. వారిలో తిరిగి ఆత్మవిశ్వాసాన్ని, సేవానిరతను నింపేందుకు పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ పద్ధతులను అమలు చేయబోతున్నట్లు వెల్లడించింది. బోధన నాణ్యత పెరగాలంటే ముందుగా ఉపాధ్యాయులకు ప్రోత్సాహం, సరైన వాతావరణం కల్పించడం అత్యంత కీలకమని స్పష్టం చేసింది. పాఠశాలలో చదువుకునే ప్రతి విద్యార్థిని తమ సొంత పిల్లలుగా భావించి వారి భవిష్యత్తు కోసం అంకిత భావంతో నిర్ణయాలు తీసుకోవాలని ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులకు పిలుపునిచ్చింది. హార్డ్వేర్ లాంటి మౌలిక వసతులతో పాటు సాఫ్ట్వేర్ లాంటి టీచర్ల నిబద్ధత తోడైతేనే ప్రభుత్వ బడుల్లో విప్లవాత్మక ఫలితాలు సాధ్యమవుతాయని ఉద్ఘాటించింది. ఉపాధ్యాయుల సాధికారతతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని విద్యాశాఖ ధీమా వ్యక్తం చేస్తోంది. హైడ్రా వ్యవస్థపై మరియు అధికారుల నియామకాలపై వస్తున్న విమర్శలు, న్యాయపరమైన సవాళ్లపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత తీవ్రస్థాయిలో స్పందించారు. హైడ్రా అనేది కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణ అని, దీన్ని మరింత బలోపేతం చేస్తామని స్పష్టం చేశారు. అధికారుల నియామకం అనేది ప్రభుత్వ ప్రాథమిక విచక్షణాధికారమని, దాన్ని ఎవరూ లాక్కోలేరని తేల్చి చెప్పారు. మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్ పై దాదాపు 400 కోట్ల ధిక్కరణ కేసులున్న విషయాన్ని ప్రస్తావించారు. ఒక అధికారిని ఎక్కడ ఏ బాధ్యతలో నియమించాలనేది ప్రభుత్వ విచక్షణాధికార పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. కబ్జా కోర్లు తప్పుడు పత్రాలతో కోర్టులను తప్పుదో పట్టిస్తున్నారని, ఇలాంటి తప్పుడు కేసులను న్యాయస్థానాల్లోని చట్టబద్ధంగా ఎదుర్కొంటామని వెల్లడించారు. హైడ్రా పనితీరుపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వచ్చాయని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. చెరువులు, కుంటలు, నాలాలు మరియు పార్కులను కాపాడమే హైడ్రా ప్రాథమిక విధి అని, ఎవరైనా చెరువులు, పార్కులను ఆక్రమిస్తే నిర్దాక్షిణ్యంగా కూల్చివేతలుంటాయని హెచ్చరించారు. ఆక్రమణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. హైడ్రా విషయంలో సీఎం రేవంత్ రెడ్డి విస్పష్ట ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, గుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి.
ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ఆ ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ హ్యావ్ ప్రొటెక్టెడ్ లేక్స్ అండ్ నాలాస్ and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. So కొట్టేదే బడా బాబులను లేఖనాల్లో ఉన్నదే. బడా బాబులు అంటే నువ్వు సొంతలు కట్టుకుంటే పోయి నీళ్లు కూడా కొట్టాలా? నువ్వు పార్కులో కబ్జా పెట్టుకుంటే పార్కుల కబ్జాలు పెట్టినా కూలగొడతావు. నువ్వు చెరువులను కుంటలను ఆక్రమించుకుంటే వాటిని కూలగొడతావు. బడాబాబులు జూబ్లీహిల్స్ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకుంటే హైదరాబాద్ కూలగొడతాయి. హైడ్రా జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోరులు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించారు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖీం అనే ఒక కబ్జా కోరు 100 ఎకరాలు ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసారు. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జాకోరులకు మీరెవరూ సహకరించండి. మీడియా కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈరోజు మీకు ఎన్కన్వెన్షన్ కూలగొట్టిరు పేదోళ్ళదా? అది గండిపేట చెరువులు ఆక్రమించుకున్న వాళ్ళని కూలగొట్టిరు పేదోళ్ళదా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్ళు పేదోళ్ళ? ఎట్లా సుధాకర్ రెడ్డి అని టీఆర్ఎస్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కేసీఆర్ గారు వస్తే విమానంలో పూల వర్షం కురిపించండు. 10 ఎకరాలు బతుకమ్మ కుంటను కబ్జా పెట్టి అమ్ముకున్న తర్వాత పూల వర్షమైంది, కనక వర్షమే కురిపించవచ్చు. ఇట్లాంటి కబ్జాదారులను కాపాడడానికి డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. ధన్యవాదాలు. లేకపోవడము. తెలంగాణ గడ్డపై జన్మించిన మరో ప్రతిభావంతుడు అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. ప్రముఖ ప్రవాస భారతీయుడు ఉదయన్ నాగరాజు తొలిసారిగా బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్ కి ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక అభినందన సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ఉదయన్ నాగరాజును ఘనంగా సన్మానించారు. ఢిల్లీలో వైభవంగా జరిగిన ఈ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ ఉదయన్ నాగరాజుకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. బ్రిటన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా తెలంగాణ బిడ్డ ఎంపిక కావడం యావత్ తెలుగు జాతికే కాకుండా భారతదేశానికి గర్వకారణమని కేటీఆర్ కొనియాడారు. అంతర్జాతీయ స్థాయిలో తెలుగువారి ప్రతిభకు లభించిన అరుదైన గుర్తింపిదని పేర్కొన్నారు. ఈ విశిష్ట సన్మాన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దివికొండ దామోదరరావు, మాజీ మంత్రి ఎమ్మెల్యే కుంటకండ్ల జగదీష్ రెడ్డి మరియు పార్టీ సీనియర్ నాయకుడు జాన్సన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఉదయన్ నాగరాజ్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఎన్ఆర్ఐ సమాజానికి మరియు మాతృభూమికి తన వంతు సేవలు అందించాలని ప్రజాప్రతినిధులు ఆకాంక్షించారు. బ్రిటన్ రాజకీయాల్లో తెలంగాణ బిడ్డ సత్తా చాటం పట్ల ప్రవాస భారతీయులు బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల నిరీక్షణకు తెరబడబోతోంది. ప్రతిష్టాత్మక భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు 1వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక ఘట్టం మరియు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంతో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో మాట్లాడిన మంత్రి లోకేష్ ప్రధాని సభకు దాదాపు 3 లక్షల మంది ప్రజలు హాజరయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. అందుకు అనుగుణంగా విమానాశ్రయం పరిసరాల్లో రహదారుల విస్తరణ, రవాణా సౌకర్యాలు, వాహనాల పార్కింగ్ స్థలాలు మరియు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సభకు వచ్చే సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేయాలన్నారు.
సభకు తరలివచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా భోజన కౌంటర్లు, తాగునీటి వసతి, ప్రథమ చికిత్స కేంద్రాలు మరియు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా భారీగా అంబులెన్స్లను సిద్ధం చేయాలని నిర్దేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదేశించారు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక, పారిశ్రామిక స్వరూపమే మారబోతోందని ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. విశాఖపట్నంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణలో అధికారుల అనాలోచిత నిర్ణయాలు భక్తులకు తీవ్ర నరకాన్ని చూపిస్తున్నాయి. సరైన ముందస్తు ప్రణాళికలు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు లేకపోవడంతో గిరి ప్రదక్షిణ మార్గంలో వాహనదారులు, భక్తులు గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నారు. ఇసుకతోట, హనుమంతవాక జంక్షన్ల పరిసర ప్రాంతాల్లో గత కొన్ని గంటలుగా భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షిణకు లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. అయితే వారి రాకపోకలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. దీంతో గత 5 గంటలకు పైగా వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. చిన్నారులు, వృద్ధులు, భక్తులు ట్రాఫిక్ చిక్కుల్లో పడి తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ ఉత్సవం కోసం గత వారం రోజులుగా మంత్రులు వంగల్పూడి అనిత, డోలా బాలవీరాంజనేయ స్వాములతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు వరుస సమీక్షలు నిర్వహించారు. స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటన చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఈ సమీక్షలు ఎలాంటి సత్ఫలితాలను ఇవ్వలేకపోయాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ ను క్లియర్ చేసి భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడంలో పోలీసులు, యంత్రాంగం తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎక్కడ దారుంది వాళ్ళు వచ్చేస్తున్నారు దాని తెలియక ఉత్తరప్రదేశ్లోని రుద్రపూర్లో దారుణమైన ఘటన వెలుగు చూసింది. 19 ఏళ్ల యువతిని అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులపై వారి ఎదురు కాల్పులకు తెగబడడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒక నిందితుడు గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం బాధితురాలైన యువతిని కిడ్నాప్ చేసిన 3 ఆకతాయిలు ఈ దారుణానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలో దిగిన పోలీసులు నిందితుల స్థావరాన్ని గుర్తించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే నిందితులు పోలీసులపైకి కాల్పులు జరపడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒక నిందితుడు కాలికి తుపాకీ గుండు తగలగా పోలీసులు 3 అదుపులోకి తీసుకున్నారు. కేసు విచారణలో భాగంగా ఘటనా స్థలంలో సీన్ రిక్రియేషన్ చేసేందుకు 2 నిందితులను పోలీసులు అక్కడికి తీసుకెళ్లారు. ఆ సమయంలో పోలీసులు కళ్లుగప్పి పారిపోయేందుకు నిందితులు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు స్థానికులు వారిని వెంబడించి పట్టుకుని అక్కడికక్కడే దేహశుద్ధి చేసి తిరిగి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితులపై తీవ్రమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు వెల్లడించారు. ये रेप के आरोपी हैं, ये 2 आरोपी रेप के हैं, एक और आरोपी जो धीरे है और इसको लेके ये भागने की कोशिश कर रहे हैं, यहाँ से फिर भागने की कोशिश कर रहे हैं। जो है ये देखिए ब्लड बजा जा रहे हैं और पीछे से देखिए टीम और काफी भीड़ है। देखिए
अरे मारना मत मारो मत यार హైదరాబాద్ నగరంలో రక్షక భటుడే భక్షకుడిగా మారిన సంచలన ఘటన వెలుగు చూసింది. బాధితురాలకు న్యాయం చేయాల్సిన సీఐ హోదాలోని అధికారి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో తీవ్ర కలకలం రేగింది. జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసరెడ్డిని సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ కఠిన ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన సమస్యపై ఫిర్యాదు చేయడానికి స్టేషన్కు వచ్చిన ఒక మహిళ బలహీనతను ఆసరాగా చేసుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి ఆమెను లొంగ తీసుకుని శారీరకంగా వాడుకున్నట్లు నిర్ధారణ అయింది. అంతేకాకుండా ఆమెకు సంబంధించిన కొన్ని రహస్య వీడియోలను అడ్డం పెట్టుకుని సదరు మహిళ నుంచి భారీగా డబ్బులు లాగినట్లు విచారణలో గుర్తించారు. కొన్ని రోజుల పాటు సదరు మహిళతో ఒకే ఇంట్లో కలిసి ఉన్న సీఐ ఆ తర్వాత ఆమెను వదిలించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడు. దీంతో బాధితురాలు సీఐ అక్రమాలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టడంతో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆధారాల ఆధారంగా శాఖాపరమైన విచారణ చేపట్టిన సిపి సజ్జనార్ సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసు అధికారి ఇలాంటి దారుణాన్ని పొడిగట్టడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. జోగులాంబ గద్వాల జిల్లాలో అత్యంత హృదయ విదారకర ఘటన వెలుగుచూసింది. తరగతి గదిలో మార్కుల పేరుతో తోటి విద్యార్థుల ముందు లెక్చరర్ తీవ్రంగా అవమానించడంతో మనస్తాపం చెందిన ఒక ప్రతిభావంతుడైన ఇంటర్ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కనీస విచక్షణ మరిచి ఓ మహిళా లెక్చరర్ ప్రవర్తించిన తీరు ఒక విద్యార్థి ప్రాణాన్ని తీసిందని కుటుంబ సభ్యులు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు తరుణ్ గద్వాల ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించి జిల్లాలోని 2వ స్థానంలో నిలిచాడు. అయితే కాలేజీలో 435 మార్కులు వచ్చిన మరో విద్యార్థితో పోలిస్తూ 434 మార్కులు వస్తే నువ్వేమన్నా గొప్పోడివా, నీకంటే ఎక్కువ వచ్చిన వారు లేరా అంటూ ఓ మహిళా లెక్చరర్ తరుణ్ను కించపరిచింది. అలా మాట్లాడడం కరెక్ట్ కాదని విజ్ఞప్తి చేసిన తరుణ్ను నువ్వేమైనా మంత్రి కొడుకువా అంటూ సదరు లెక్చరర్ అందరి ముందు చెంపపై కొట్టి అవమానించింది. దీంతో క్లాస్ అంతా నవ్వడంతో తీవ్ర మనస్తాపానికి గురైన తరుణ్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి, కానీ ఇలా అవమానించకూడదు, ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్లో తరుణ్ ఆవేదనగా పేర్కొన్నాడు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించి విద్యార్థి ఆత్మహత్య కారణమైన లెక్చరర్పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నాయి. దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇవాళ బుల్ జోరు స్పష్టంగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కాస్త సదలడంతో గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మన సూచీలకు కొండంత బలాన్నిచ్చాయి. ఉదయం ప్రారంభం నుంచే సూచీలు భారీ లాభాల్లో పయనిస్తూ మదుపర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. మార్కెట్ వివరాల్లోకి వెళ్తే బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 650 పాయింట్లు లెగిసి 77,420 మార్కు వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో 24,179 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఐటీ, టెక్నాలజీ, టెలికాం మరియు బ్యాంకింగ్ రంగాల షేర్లు గ్రీన్లో ట్రేడ్ అవుతూ మార్కెట్ ర్యాలీకి ప్రధాన కారణమయ్యాయి. అయితే మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు మళ్లీ పుంజుకోవడం గమనార్హం. బ్రెంట్ క్రూడ్ రకం బ్యారెల్ ధర 4.34% పెరిగి $87.77 చేరింది. ఇక విదేశీ మారకం మార్కెట్లో అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ 95.85 వద్ద కొనసాగుతోంది. గ్లోబల్ పరిస్థితులకు అనుగుణంగా మార్కెట్లు ఇవాళ లాభాల్లో పయనిస్తున్నప్పటికీ క్రూడ్ ధరల పెరుగుదల ప్రభావంపై వ్యాపార వర్గాలు నిఘా ఉంచాయి.
ఇక బంగారం ధరల విషయానికి వస్తే హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఇవాళ 660 రూపాయలు తగ్గి 1,43,510కి చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 600 మేర దిగివచ్చి 1,31,550 వద్ద పలుకుతోంది. కొద్ది రోజుల వ్యవధిలోనే పసిడి ధరలు క్రమంగా దిగి రావడం కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. మరోవైపు వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేకుండా స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 2,35,000 వద్ద మార్పు లేకుండా ఉంది. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాలో ఈరోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లో వాతావరణం మేఘావృతమై ఉండి తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ మరియు నంద్యాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు మరియు పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడదని సూచించారు. వర్షాలు మరియు పిడుగుల ముప్పు ఉన్నందున రైతులు, పొలం పనులకు వెళ్లే కూలీలు మరియు వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.